హలో ఫుడ్డీస్, వెల్కమ్ బ్యాక్. ఫుడ్డీ మామ ఎట్లా వీడియోలు పెట్టడం లేదు, సో ఈ పేజ్ మనం హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి తగ్గేదల వీడియోస్. ఎంతకి తెగించారా? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? హలో ఫుడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ ఎడిక్ట్. సో ఈ రోజు ఎందుకో మంచిగా నెల్లూరు స్టైల్ నెయ్యి కారం దోశ అనిపించి పొద్దున్నే లేచాము. సో హైదరాబాద్ లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అలానే బడ్జెట్ ఫ్రెండ్లీ పంచకట్టు దోశ అందరికీ తెలిసే ఉంటది. సో అది ఎంత ఫేమస్ అంటే రీసెంట్ గా సుకుమార్ సార్ వెళ్ళి ఫ్యామిలీతో ట్రై చేశారు. అలానే ప్రీవియస్ గా రాజమౌళి సార్ అలానే కీరవాణి సార్ కూడా వెళ్ళి ట్రై చేశారు అనమాట. ఆ స్పాట్ లో నెయ్యి కారం దోశ అయితే మాత్రం క్రేజీ ఉంటది. సో వెళ్ళి ట్రై చేద్దాము. ఛానల్ కి ఏమైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో డైలీ వ్లాగ్స్ పెట్టే ట్రై చేస్తున్నా, బట్ ఈ షెడ్యూల్ వల్ల కొంచెం అటు ఇటు అవుతుంది. హోప్ఫుల్లీ ఇప్పటి నుంచి ట్రై చేస్తా డైలీ ఒక వీడియో పెట్టడానికి, ఆర్ 2 days కి ఒక వీడియో పెట్టడానికి. వీడియో అయితే లైక్ చేయండి, లైక్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఫైనల్లీ మనమైతే కొండాపూర్లో ఉన్న పంచకట్టుకి అయితే వచ్చేసాము. సో మనమైతే ఇక్కడ నెయ్యి కారం దోశ అలానే గీ పొడి ఇడ్లీ అండ్ గీ పొంగల్ నన్నా షర్బత్ అయితే ఆర్డర్ చేసినాము. సో ఇక్కడ మనకి కంప్లీట్లీ సెల్ఫ్ సర్వీస్. నేనైతే ఒక 2 తీసుకొచ్చా. ఒకటి వచ్చేసి గీ పొడి ఇడ్లీ అలానే నన్నా షర్బత్. సో రిమైనింగ్ 2 items సతీ తెస్తున్నాడు కింద. సో తీసుకురాగానే ట్రై చేసి టేస్ట్ ఎలా అని చెప్తాను. అండ్ ఇక్కడ మనకి ఓవరాల్ బిల్ వచ్చేసరికి 325 రూపీస్ అయిందనమాట. సో ఫైనల్లీ సతీ కూడా మనకి నెయ్యి కారం దోశ అలానే గీ పొంగల్ తెచ్చాడు. ఫస్ట్ నువ్వు ఏం ట్రై చేస్తున్నావురా? గట్టి చెప్పరా భయ్. ఇప్పుడు ఇడ్లీరా జోష్ ఉండాలి వీడియో తీసినప్పుడు. ఇప్పుడు స్టార్టింగ్ కదా. సరే, సత్య అయితే గీ పొడి ఇడ్లీ ట్రై చేస్తున్నాను, నేను గీ కారం దోశ ట్రై చేస్తున్నా. సో ఫస్ట్ ప్రైజెస్ చెప్దాము. సో నెయ్యి కారం దోశ వచ్చేసరికి 90 రూపీస్, అలానే నెయ్యి కారం ఇడ్లీ వచ్చేసరికి 80 రూపీస్ 2 pieces. చాలా తక్కువ అంటే బేసికల్లీ హైదరాబాద్లో మిగిలిన స్పాట్స్ అన్ని చూసి ఇది కొంచెం మాకు బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపిస్తుంది. బట్ ఇది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే చెప్పాలంటే. బట్ వీళ్ళ దగ్గర పాల్యం దోశ అని ఉంటుంది. అదైతే మాత్రం మసాలా దోశ అరౌండ్ 65 రూపీస్కి వచ్చేస్తుంది. పాల్యం దోశ మసాలా దోశ ఇక్కడ. సో బేసికల్లీ ఇది రాయలసీమ ఫుడ్ అనమాట. సో దోశ మనకైతే మాత్రం మంచి క్రిస్పీగా ఉంటది. అండ్ బేసికల్లీ లాస్ట్ టైం ఇది నేను చెప్పాలంటే ప్యాకింగ్ తీసుకెళ్ళా రూమ్ కి. ఆ క్రిస్పీనెస్ లిటరల్లీ 40 minutes అట్లే ఉంది, హోల్డ్ అయ్యి పోలేదు. సో మంచిగా లోపల కారము పొడి వేసి బాగా గీతో రోస్ట్ కొట్టించారు అనమాట. సో ట్రై చేద్దాం. దీనికి కాంబినేషన్ గా పల్లీ చట్నీ, బొంబాయి చట్నీ, కారం అయితే ఇచ్చారు. క్రేజీ అంటే క్రేజీ ఉంది. నెల్లూరులో సురేష్ హాట్ ఫుడ్స్ ఏదో ఉంటుంది, అక్కడ నెయ్యి కారం దోశకి కొంచెం సిమిలర్ అనిపించేది మాత్రం నాకు పంచకట్టు. అరౌండ్ ఒక 80% దాకా మ్యాచ్ అవుతుంది నెల్లూరు నెయ్యి కారం దోశకి, అంత పర్ఫెక్ట్ ఉంటుంది. సో నువ్వు తిన్నావు కదా గీ పొడి ఇడ్లీ, ఎలా అనిపించింది? నోట్లేస్తే కరిగిపోతుంది మామ. చట్నీ అయితే చెప్పాల్సిన లేదు మామ, పల్లి చట్నీ ఇచ్చు పడేషన్ కాదు. పంచకట్టు పల్లి చట్నీ అంటే మాత్రం మ్యాడ్ అంతే. సో ఇక్కడ మీరు వెనక చూసి క్రౌడ్ లేరనుకుంటున్నారు, ఇది జస్ట్ పైన సీటింగ్, కింద జనాలు ఘోరంగా ఉన్నారు. అండ్ వీకెండ్ వస్తే మాత్రం ఈ పైన ఉన్న స్పేస్ కూడా ఫిల్ అయిపోతుంది. సో డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. సతీ, నువ్వు గీ కారం దోశ ట్రై చేసి నీ ఒపీనియన్ చెప్పు. సో మనోడు చెప్పినట్టు గీ కారం ఇడ్లీ నిజంగానే కరిగిపోతుందా చూద్దాం. సో ఇడ్లీ అయితే మాత్రం చాలా సాఫ్ట్ ఉంది. అయిపోయింది. సో బేసికల్లీ ఇది రవ్వ ఇడ్లీ అనమాట. కొంతమంది బియ్యం పిండితో చేసిన ఇడ్లీ ప్రిఫర్ చేస్తారు, బట్ ఇది రవ్వ బేస్ వస్తుంది. రవ్వ ఇడ్లీకి గీ పొడి పడితేనే పర్ఫెక్షన్ అని అడిగితే, ఆ రవ్వ పోర్స్లోకి గీ మొత్తం దిగిపోయి పైన పొడి ఫ్లేవర్ క్రేజీ ఉంటుంది. ఏంద్రాబాయ్ దోశ మొత్తం తింటున్నావు, టేస్ట్ ఎలా ఉందో చెప్పంటే. దోశ ఆ నెయ్యి ఫ్లేవర్తో తింటుంటే మైండ్ నుంచి పోదలేదు, అందుకే కస్టమర్లు రోజు వస్తారు ఇక్కడికి. నువ్వు నెల్లూరు వచ్చినావురా బై ట్రిప్కి? నేను ఇది గుర్తుపెట్టుకో ఈ టేస్ట్. మనం నెల్లూరు పోయినప్పుడు అక్కడ ఒక స్పాట్ తీసుకెళ్తా, అది తిని టేస్ట్ ఎలా ఉందో ఇలానే బ్లాగ్లో చెప్పు మన వాళ్ళకి, అంటే రెండు ఎంతవరకు సిమిలర్గా ఉంది అనేసి. సో అట్ లాస్ట్ నా ఫేవరెట్ అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ గీ పొంగల్ ట్రై చేద్దాం. నేను చెప్పంటే ఇక్కడ గీ పొంగల్ కూడా చాలా మంది ఫ్యాన్ బేస్ ఉంది. మంచిగా వేడివేడిగా ఉంది, పైన గీతో లోడ్ చేసి ఇచ్చారు. బేసికల్లీ మనోడు ఏమంటే గీ పొంగల్కి చట్నీ ఇవ్వడు, అడిగి మరీ తీసుకోవాలి. పల్లీ చట్నీతో తింటేనే దీని టేస్ట్ తెలుస్తుంది. ఎప్పుడు కూడా పొంగల్ హార్డ్ ఉండకూడదు, అంటే ఇలా జారుగా ఉండాలి. మధ్యలో జీడిపప్పు తగులుతూ ఆ గీ ప్లస్ మరీ జారుగా కాకుండా అలానే అని మరీ థిక్ కాకుండా మీడియం కన్సిస్టెన్సీతో ఉన్న పొంగల్ క్రేజీ అంటే క్రేజీ ఉంది పల్లి చట్నీ కాంబినేషన్ తో. సో మనకి ఈ నెయ్యి పొంగల్ వచ్చేసరికి 85 రూపీస్ అనమాట బౌల్. సఫిషియెంట్ గా ఒక పర్సన్ ప్రశాంతంగా తినొచ్చు. ఈ పొంగల్ మధ్యలో మనకి పెప్పర్ వస్తుంది, చాలా మంది పెప్పర్ తీసి పక్కన పెడతారు. పెప్పర్ పంటి కింద పడాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే మనకి పొంగల్ అనేది చప్పగా ఉంటుంది. అదే చప్పగా ఉంది అనుకునే లోపు పెప్పర్ నేను ఉన్నాను అని చెప్పి కారంగా మధ్యలో తగిలి ఆ ఫ్లేవర్స్ అన్నింటినీ మార్చేస్తుంది అనమాట. అండ్ పెప్పర్ మంచిది కూడా. సో మంచిగా బ్రేక్ఫాస్ట్ తినాక నన్నా షర్బత్ తాగితే అదో తెలియని సాటిస్ఫాక్షన్. బేసికలీ చాలా డేస్ అయింది ఆ నన్నా షర్బత్ ట్రై చేసి.
సో క్రేజీ ఉంది. అంటే ఈ మేకింగ్ కింద చూసాం కదా, లైక్ వీళ్ళు మనకి సూపర్ మార్కెట్స్ లో దొరికే సిరప్ బాటిల్ కాకుండా వీళ్ళ ఓన్ ఎక్స్ట్రాక్ట్ యూస్ చేస్తున్నారు. బట్ సబ్జా మిస్ అయింది. నన్నా షర్బత్ సబ్జా కాంబినేషన్ మాత్రం క్రేజీ. చిన్నప్పుడు డేస్ గుర్తొచ్చారనమాట. క్రికెట్ ఆడుకొని రోడ్డు మీద చిన్న బండి మీద అమ్మేవాళ్ళు నన్నాది ప్లస్ సబ్జా వేసిస్తారు. క్రేజీ ఉంటుంది. మనకి ఈ గ్లాస్ ఆఫ్ నన్నా షర్బత్ ప్రైస్ వచ్చేసరికి 60 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర డెజర్ట్స్ కూడా ఉన్నాయి, లైక్ ఆప్రికాట్ డిలైట్ అలా. సో సత్య అయితే చాయ్ ఎత్తుకొచ్చాడు. ఒక టీ లవర్ ఆవేదన ఒకసారి విన్నాము సత్యది. టీ తెచ్చినామమ్మా. ఇక్కడ బాబాయ్ హోటల్ ఏమైతుంది అంటే వాడు షుగర్ ఫ్రీగా వచ్చిందని దొబ్బేస్తాడు మొత్తం. అందుకే ముందే చెప్పిన భయ్య తోడ షుగర్ కమ్దాలో భయ్య అని చెప్పిన. భయ్య కొంచెం తక్కువ వేసి ఇచ్చిండు. ఇప్పుడు బరాబర్ ఉంది టేస్ట్. కొంచెం షుగర్ తక్కువ ఏంట్రా బాబు. సో హోప్ఫుల్లీ ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హైదరాబాద్లో మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ స్పాట్ ఏదో కామెంట్ డౌన్ చేయండి. నేను కూడా వెళ్ళి ట్రై చేస్తా. ఏమంటావు సత్య? చేస్తే మొత్తం తిరుగుడే అయినా మొత్తం రోజుకో వీడియో పెడతాను చెప్పరా, నమ్మట్లేదు. రోజు ఒక వీడియో కంపల్సరీ వస్తుంది మనం చూడండి. ఇక్కడ నుంచి నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిరు.